హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ఎక్కడైతే మనకి ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిందో అదే ప్లేస్లో మనం ఈ వీడియో కంటిన్యూ చేసుకుందాం. మనము అంటే ముందుకి ఇప్పుడు మనకి ఇది గాజుల మచ్చపూర్ దగ్గర కరెక్ట్గా 7.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు 7.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే ఈ బ్రిడ్జ్ వరకు, ఈ బ్రిడ్జ్ నుండి మనకి ముందు వర్క్ ఎట్లా ఉంది అనేది చూసుకుందాం ఈ వీడియోలో. కానీ ముందుకైతే కొంత దూరం అయితే స్లీపర్స్ అయితే పరిచి పెట్టేసారు. మనకు వాస్తవానికి ఏంటంటే మనకి ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది, అంటే పట్టాలు వేసి పెట్టి ఉన్నది ఎక్కడి వరకు కంప్లీట్ అయింది అనేది మనకు అప్డేట్స్ తీసుకుంటున్నాం కదా. సరే, ముందుకు మనకు స్లీపర్స్ అయితే వేసి పెట్టేశారు, కొంత భాగంలో స్లీపర్స్ అయితే వేసి పెట్టేశారు. కానీ మరి ముందుకు వర్క్ ఎట్లా ఉంది అనేది చూసుకుందాం మనం. ఇక్కడైతే హైట్ అయితే చాలా ఉంది. ఇది ఈ బ్రిడ్జ్ అయితే స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఎక్కి వీడియో తీయాలంటే బాగా దమ్ము వస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా పెద్దగానే వాటర్ బాగా వచ్చేటట్టుంది. అందుకే కొంచెం చాలా పెద్ద కట్టేసారు ఇది బ్రిడ్జ్. చూస్తూ ఉంటే చాలా పెద్దగా ఉంది. ఇది ఎటు గాజుల మోసపూర్ ఇక్కడ సైడు ఈ ఎత్తు బాగా ఉంది కదా, ఈ ఎత్తు బాగా నుండి వాటర్ వచ్చేటట్టుంది. అసలు వాటర్ ఇట్లా వెళ్ళిపోవడానికి ఈ వాటర్ వెళ్తుంది. ఒక్కొక్కసారి వాటర్ లేనప్పుడు ఏమన్నా వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. ఏమైనా తవ్వలు ఇట్లా దగ్గర ఉంటాయి. ఎగ్జాక్ట్లీగా ఒక మనం ట్రాక్ ఏదైతే కంప్లీట్ అయిందో ఆ బ్రిడ్జ్ నుండి ఒక 300 మీటర్లు వచ్చినాం మనం ఇప్పుడు. ఇది ఎక్కాలంటే దమ్ అవుతుంది. ఎట్లా చూడండి, ఇది ఎక్కి వీడియో చేయాలి. ఒక రైట్ ఇక్కడ వరకు ఒక 300 మీటర్ల వరకు మనకు స్లీపర్స్ వేసి పెట్టేసారు. అంటే మనం ఇంతకుముందు వీడియోలు చూసుకుంది ఏంటి అని అంటే ట్రాక్ నిర్మాణం ఏదైతే అది కంప్లీట్ అయింది. మనం ఇంతకుముందు చూసుకున్నది ఇది స్లీపర్స్ వేసి పెట్టేసారు. ఇది ఇక్కడ స్లీపర్స్ ఏం వేయలేదు, మొత్తం సైడ్కి పెట్టేసుకున్నది. ఇది ఇక్కడ లెవెలింగ్ చేసేసి మొత్తం నీట్గా దొక్కిచ్చేసారు. ఇవన్నీ స్లీపర్స్ అనేవి సైడ్కి పెట్టేసుకున్నారు మొత్తం. అంటే ఈ ప్లేస్ దగ్గర మనం ఇంతకుముందుకు చెక్ చేసుకున్నట్టయితే ఇది హైట్ డౌన్ ఇక్కడ నాకు ఏం అర్థం కాకుండేది ఈ ప్లేస్కి వచ్చేసరికి. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే హైట్లోకి వచ్చి కొంచెం డౌన్ అవ్వకుండా మళ్ళీ ఇట్లా ఈ డౌన్ అవ్వకుండా ఈ డౌన్ చాలా దూరం ఉంటుంది మనకి. మనం ఇంతకుముందు వీడియోస్ చూసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఈ ట్రాక్ నిర్మాణం ఎట్లయితే కంప్లీట్ అవుతూ ఉంటుందో అట్లా మనం చూసుకుంటూ ఉందాం. సరే, ముందుకెళ్దాం. ఒక 300 మనం ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిన దగ్గర ఒక 300 మీటర్లు స్లీపర్స్ వేసి పెట్టేశారు. ఇంకొక 300 మీటర్లు బల్లాస్ట్ వేసేసి లెవెలింగ్ చూసి పెట్టేశారు. డైరెక్ట్ స్లీపర్స్ వేసుకోవచ్చు దీనిపైన. ముందు ఇది కూడా లెవెలింగ్ చేసేస్తారు. ఇప్పుడు లెవెలింగ్ చేసేస్తారు. మళ్ళీ బల్లాస్ట్ చేయాలి. ఇక్కడ బల్లాస్ట్ బాగుంటుంది. ఇది ఇక్కడ బల్లాస్ట్ వేసి మళ్ళీ తొక్కిచ్చి మళ్ళీ లెవెలింగ్ చేసి పెట్టాలి. లెవెలింగ్ చేసి పెట్టి ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ డ్రైన్ అనేది ఎక్కడో ఒక దిక్కు మలిపేస్తుంది దీన్ని, డ్రైన్ నిర్మాణం అనేది. ఇంకా రోలర్ ఇంకా కూడా వర్క్ నడుస్తుంది, అంతా దొక్కిస్తున్నట్టుంది. ఇప్పుడు మనము గంగాపూర్ని గాజుల మోసపూర్ని కలిపే రోడ్ బ్రిడ్జ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. కొంచెం ముందుకెళ్ళి ఈ ట్రాక్ నిర్మాణం ఎట్లా ఉందో చూద్దాం మనము. అంటే ట్రాక్ ఇంత దూరంలో ఉంది. అంటే ఎక్కడ వరకు కంప్లీట్ చేశారని చూద్దాం. ఇది గంగాపూర్ వెళ్ళే రోడ్. ఇది ఇక్కడ వరకు అయితే మనం ట్రైన్ నిర్మాణం అనేది ఇక్కడ వరకు కంప్లీట్ చేసి పెట్టించారు. అసలు బైక్ నుండి అట్లా వస్తే రావచ్చు. ఈ స్లీపర్స్ అనేవి తర్వాత వేస్తారు. ఇవి ఇక్కడైతే ఇక్కడ టైం పట్టేటట్టుంది అని అంటారు. ఎందుకంటే అటు ముందుకు కొంచెం బ్లాస్టులు వేయడం జరుగుతుంది, అందుకే కొంచెం టైం పడుతుంది అని అంటారు. ఇక్కడ వరకు మనం గాజుల మచ్చపూర్ చెరువు వరకు అయితే ఇప్పుడు ఈ వీడియోని మనం క్లోజ్ చేసుకున్నాం. గాజుల మచ్చపూర్ చెరువు వరకు మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అప్డేట్స్ త్వరలోనే ఇస్తాం మీకు. ఓకే, అందరూ ఈ వీడియోస్ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.